తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వ్యవసాయం అనుబంధ రంగాల గురించి చూద్దాము. వ్యవసాయంలో అనుబంధ రంగాలు ఏమేమి ఉంటాయి అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. వీటి గురించి ఇప్పుడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఏ విధంగా ఉంది చూద్దాము. ఫస్ట్ చూస్తే ఇక్కడ ఫస్ట్ది వ్యవసాయం అనుబంధ రంగాలు. వీటిలో కరెంట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది, ఇక్కడ కరెంట్ ప్రైస్ ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది ఇక్కడ చూస్తే ఫస్ట్ 2022-23లో ఎట్లా ఉంది అంటే 2,03,247 కోట్లు ఉంది. అదే 2023-24లో 2,11,422 కోట్లు ఉంది. అయితే వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అంటే 4% గ్రోత్ రేట్ అనేది ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది ఇంపార్టెంట్. గ్రోత్ రేట్ ఎంత ఉంది, 4% అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ పంటల రంగం. దీంట్లో కరెంట్ ప్రైస్ చూస్తే ప్రస్తుత ధరల్లో ఎంత ఉంది అంటే 2022-23 సంవత్సరంలో 1,01,279 కోట్లు ఉంటే అదే 2023-24లలో 1,04,481 కోట్లు ఉంది. అయితే వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అని చూస్తే అది డిఫరెన్స్ అనేది -0.8 డిక్రీజ్డ్. నెక్స్ట్ వ్యవసాయ గణన. రాష్ట్రంలో సగటు కమత పరిమాణం ఏ విధంగా ఉంది, 2015-16లో ఎట్లా ఉంది సగటు కమత పరిమాణం అంటే 1.00 హెక్టార్లు ఉంది. అదే 2021-22లో అగ్రికల్చర్ సెన్సెస్ ఎంత ఉంది అంటే 0.89. ఇక్కడ చూస్తే తగ్గింది అని మనకు కనిపిస్తుంది, డిక్రీజ్డ్. ఈ నెంబర్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి, ఇవే అడుగుతాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ చూస్తే 2022-23లో వానాకాలం సీజన్లో స్థూల సాగు విస్తీర్ణం, వరి యొక్క విస్తీర్ణం ఎట్లా ఉంది అంటే 44.30%. పత్తి యొక్క స్థూల సాగు విస్తీర్ణం 34.08%గా ఉంది. యాసంగి సీజన్లో స్థూల సాగు విస్తీర్ణంలో వరి ఎంత ఉంది అంటే 76.66%తో స్థూల సాగు ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించింది. అంటే వరి యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, సాగు విస్తీర్ణంలో ఎక్కువ ప్లేస్లో సాగు చేసిండ్రు. ఆ ఎక్కువ ప్లేస్ ఎంత అంటే 76.66%. నెక్స్ట్ ఇక్కడ 2022-23లో తెలంగాణ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 414 లక్షల ఎంటీలుగా ఉంది. వీటిలో ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న. అయితే ఇందులో చూసుకుంటే పంటలను వైవిధ్యపరచడం మరియు రైతు ఆదాయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును అయితే 2024-25లో 1,00,000 ఎకరాలు, 2024-25 నుంచి 2028-29 వరకు 3.5 లక్షల ఎకరాలు సాగు అయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే రైతు సంక్షేమాన్ని కేంద్రంగా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాలను పునఃప్రారంభించి రైతు భరోసా, పంట రుణాల మాఫీ పథకం, కొత్త పంట బీమా, రైతు బీమాను ప్రవేశపెట్టడం మరియు తదుపరి సంవత్సరంలో వరి పంటకు బోనస్ అందించడం వంటివి అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రభుత్వ పథకాలు ఏముంటాయో వీటిని గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయం అనుబంధ రంగాలు, వాటిలో ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అంటే వ్యవసాయం గురించి చూస్తే ఇప్పుడు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తాయి. రాష్ట్ర జనాభాలో గణనీయమైన భాగానికి ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణలోని సగానికి పైగా నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ రంగాలు గ్రామీణ శ్రామిక శక్తిలో 66.15% మరియు రాష్ట్ర శ్రామిక శక్తిలో 47.34%. ఇది ఇంపార్టెంట్.
నిజమైన రైతులకు మాత్రమే పథకాల లాభాలు అందేలా చూడాలి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జిఎస్విఏ యొక్క రంగాల వారి కూర్పు 2021-22 నుంచి 2023-24 వరకు ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది, స్థూల ధోరణులు, మైక్రో ట్రెండ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ 2021-22లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ఎలా ఉంది, ఎంత ఉందంటే 18.0% ఉంది. పారిశ్రామిక రంగంలో 19.8% ఉంది. సేవా రంగంలో 62.2% ఉంది. అదే 2022-23లో 17%, అదే పారిశ్రామిక రంగంలో 18.8%, సేవా రంగంలో 64.2%. నెక్స్ట్ 2023-24లలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో 15.8%, పారిశ్రామిక రంగంలో 18.5%, సేవా రంగంలో 65.4%గా ఈ స్థూల ధోరణులు, మైక్రో ట్రెండ్స్ అనేటివి ఉన్నవి. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి రోజుకొకసారి వీటిని రిపీట్ చేస్తూ చూస్తున్నా గుర్తుండిపోతాయి ఇవన్నీ. నెక్స్ట్ పాయింట్ 2023-27 ప్రస్తుత ధరల వద్ద 2023-24 వరకు ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్విఏలో ఈ రంగం వాటా ఎంత ఉంది అంటే 1.2% అనేది తగ్గింది. నెక్స్ట్ పాయింట్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర విలువ జోడించిన పంటల రంగం యొక్క సహకారం 2022-23లో 8.5% నుండి 2023-24లో 7.5%కి తగ్గింది. ఇక్కడ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, అవి గుర్తుంచుకోవాలి. అంటే ఎంత తగ్గింది అంటే 1.0% తగ్గింది. మరి ఆ తగ్గుదలకు కారణం ఏంటిది? ఇక్కడ ఇది 1.0% అనేది తగ్గింది కదా, మరి ఈ తగ్గుదలకు కారణం ఏంటి అంటే ఇక్కడ చూస్తే నైరుతి ఋతుపవనాలు అనేటివి ఆలస్యంగా వచ్చినవి, అదొక కారణం. ఇంకా వర్షపాతంలో హెచ్చు తగ్గులు అనేటివి ఇంకొక కారణం. ఇవనేటివి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, 2 వర్షపు రోజుల మధ్య 21 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఖాళీ ఉంటే దాన్ని డ్రై స్పెల్ అంటారు. డ్రై స్పెల్ అంటే ఏంటిది అంటే 2 వర్షపు రోజుల మధ్య 21 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఖాళీ ఉంటే ఆ ఖాళీని డ్రై స్పెల్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వ్యవసాయం అండ్ అనుబంధ రంగాల్లో జిఎస్విఏలో ఉపరంగ వాటా ప్రస్తుత ధరల్లో శాతాల్లో ఎంత ఉంది చూడాలి. ఇవి ఇంపార్టెంట్. ఈ జిఎస్విఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్ వీటిలో ఎంత ఉంది పర్సెంటేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 2022-23లో ఎట్లా ఉంది, 2023-24లో ఎట్లా ఉంది. పంటల్లో చూస్తే ఫస్ట్ 49.8 ఉంటే అదే 2023-24లో 47.5%గా ఉంది. నెక్స్ట్ పశు సంపద 2022-23లో 44.7 ఉంటే ఇక్కడ 2023-24లో 46.8 ఉంది. నెక్స్ట్ అటవీ ఉత్పత్తులు మరియు కలప అదెంత ఉంది అంటే 2.2. మళ్ళీ 2023-24లో కూడా 2.2 సమానంగా ఉంది. నెక్స్ట్ చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ ఎట్లా ఉంది, 3.3% ఉంది. అదే తర్వాత సంవత్సరంలో 3.5% ఉంది. ఇది ఎట్లా ఉంది అంటే ఫస్ట్ పంటల్లో ఇది ఎట్లా ఉంది, -2.3 డిక్లైనడ్ ప్రతికూల వాతావరణం దీనికి కారణం. ఇది నెక్స్ట్ పశు సంపద అనేది 2.1% అనేది ఇంక్రీజ్, అంటే మెరుగైన వ్యవసాయ పద్ధతిలో అధిక డిమాండ్ దీనికి కారణం. నెక్స్ట్ ఇది ఎట్లా ఉంది, అటవీ ఉత్పత్తులు మరియు కలప అనేది స్థిరంగా ఉంది. చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ అనేది 0.2% అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇవి ఎట్లా ఉంది అంటే స్థిరమైన కార్యాచరణను సూచిస్తున్నాయి. నెక్స్ట్ వ్యవసాయం అండ్ అనుబంధ రంగ వృద్ధి రేటులో ఉపరంగాల వృద్ధి వాటా ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది. ఇది ఇంపార్టెంట్. వృద్ధి రేట్ అనేది ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 2022-23 నెక్స్ట్
2023-24లో పంటల్లో ఎట్లా ఉంది? 2022-23లో 7.89% ఉంది. అదే పశు సంపదలో 2.35% ఉంది. అటవీ ఉత్పత్తులు మరియు కలపలో -0.93. చేపలు మరియు ఎక్వేరియం ఆక్వాకల్చర్లో 0.44గా ఉంది. వ్యవసాయం అనుబంధ రంగంలో 9.74% ఉంది. అదే 2023-24లో చూస్తే పంటలు -0.39. అదే పశు సంపదలో 3.99. అటవీ ఉత్పత్తుల్లో 0.07. చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్లో 0.36. నెక్స్ట్ వ్యవసాయం అనుబంధ రంగంలో 4.02. ఇక్కడ చూసుకుంటే ఈ 2022-23-24తో కంపేర్ చేసుకుంటే ఇది డిక్లైన్డ్, తగ్గింది. పశు సంపద అనేది పెరిగింది, ఇంక్రీజ్డ్. అటవీ ఉత్పత్తులు కూడా ఇంక్రీజ్డ్. చేపలు పెంపకం మరియు ఆక్వాకల్చర్ అనేది డిక్లైన్డ్, తగ్గింది. వ్యవసాయం మరియు అనుబంధం మొత్తం చూసుకుంటే ఇది మొత్తం టోటల్ అన్నట్టు. ఇది టోటల్ ఎట్లా అనేది టోటల్ చూసుకుంటే అది డిక్లైన్డ్, తగ్గింది. నెక్స్ట్ భూ వినియోగ నమూనా. భూమిని ఏ విధంగా వినియోగిస్తున్నాము, ఎంత పర్సెంట్లో వాడుకుంటున్నాం అనేది ఇక్కడ చూడాలి. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత ఉంది అంటే 276.95 లక్షల ఎకరాలు. భౌగోళిక విస్తీర్ణంలో దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రం. 2022-23 సంవత్సరంలో నికర విత్తన విస్తీర్ణం 52.61%. ఇక్కడ అటవీ విస్తీర్ణం ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఎంత కవర్ చేసింది అంటే 24.70. ఇది ఇంపార్టెంట్, ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్ వ్యవసాయేతర ఉపయోగాలకు పెట్టబడిన భూమి 7.62%. బీడు భూములు ఎంత ఉన్నాయి? 5.78%. బంజరు మరియు సాగుకు పనికిరాని భూమి ఎంత అంటే 5.42%. ఇక్కడ ఈ చార్ట్లో చూసుకుంటే ఫస్ట్ వన్ ఏముంది, నికర సేద్య విస్తీర్ణం ఎంత ఉంది, ఇది శాతంలో గుర్తుపెట్టుకోవాలి, 52.61%. అటవీ ప్రాంతం ఎంత ఉంది, 24.70%. బంజరు మరియు సాగు చేయలేని భూమి ఎంత ఉంది అంటే 5.42%. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందే కానీ ఇక్కడ చార్ట్ రూపంలో ఉంది. 4వది వ్యవసాయేతర ఉపయోగాలకు పెట్టబడిన భూమి 7.62%. సాగు చేయదగిన వ్యర్థ భూమి ఎంత ఉంది అంటే 0.97%. నెక్స్ట్ చూసుకుంటే శాశ్వత పచ్చిక బయళ్ళు మరియు ఇతర మేత భూములు ఎంత ఉన్నాయంటే 2.17%గా ఉంది. నెక్స్ట్ నికర సాగు విస్తీర్ణంలో చేర్చని ఇతర చెట్లు మరియు తోటలు ఎంత ఉన్నాయంటే తోటలు ఎంత 0.73. ప్రస్తుత బీడు భూములు 2.97%. ఇతర బీడు భూములు 2.81%. ఇక్కడ మనకు చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. నెక్స్ట్ చూసుకుంటే భూకమతాల నమూనా. భూకమతాల ప్యాటర్న్, ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాము ఇప్పుడు. ఫస్ట్ వన్ ఉపాంత రైతులు అంటే ఎవరు? 1 హెక్టార్ కంటే తక్కువ భూమి కలవారు వాళ్ళని ఉపాంత రైతులు అంటారు. చిన్న రైతులు స్మాల్ అంటే 1 నుండి 2 హెక్టార్ల వరకు భూమి కలవారు చిన్న రైతులు. ఉప మాధ్యమిక రైతులు సెమీ మీడియం 2 నుండి 4 హెక్టార్ల వరకు భూమి కలవారు ఉప మాధ్యమిక రైతులు అంటారు. నెక్స్ట్ మాధ్యమిక రైతులు అంటే ఎవరు? 4 నుండి 10 హెక్టార్ల వరకు భూమి కలవారు. నెక్స్ట్ పెద్ద రైతులు అంటే 10 హెక్టార్ల నుండి అంతకంటే ఎక్కువ భూమి ఉంటే వాళ్ళను పెద్ద రైతులు అంటారు. నెక్స్ట్ చూద్దాము. ఇదే ఇక్కడ మనకు చార్ట్ రూపంలో ఉంది, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఉపాంత రైతులు అంటే 1 హెక్టార్ కంటే తక్కువ. చిన్న రైతులు అంటే 1 నుంచి 2 హెక్టార్లు. ఉప మాధ్యమిక రైతులు అంటే 2 నుంచి 4 హెక్టార్ల వరకు. మాధ్యమిక రైతులు అంటే 4 నుండి 10 హెక్టార్లు. పెద్ద రైతులు అంటే 10 హెక్టార్లు అంతకంటే ఎక్కువ. అయితే మరి ఆ భూమిని మనం ఎకరాలకు చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఉపాంత రైతులు అంటే బిలో 2.47 ఉన్నవాళ్ళు. చిన్న రైతులు అంటే 2.48 నుంచి 4.98 వరకు ఎకరాలు. నెక్స్ట్ ఉప మాధ్యమిక రైతులు అంటే 4.95 to 9.88.
ఈ విధంగా ఉంటుంది అన్నీ. మిగతాయి కూడా చూడండి. నెక్స్ట్ రాష్ట్రంలో మొత్తం కమతాలు ఎంత ఉన్నాయి అంటే 70.60 లక్షలు. మొత్తం కమత పరిమాణం 63.12 లక్షల హెక్టార్లు. నెక్స్ట్ సగటు కమత పరిమాణం 0.89 హెక్టార్లు. నెక్స్ట్ మార్జినల్ ప్లస్ స్మాల్ రైతుల సంఖ్య 91.4%గా ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మొత్తం కమతాలు ఎంత, వాటి యొక్క పరిమాణం ఎంత, సగటు కమత పరిమాణం ఎంత, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2015-16 అండ్ 2021-22 అగ్రికల్చర్ సెన్సెస్ 2015-16లో ఏ విధంగా ఉంది, 2021-22లో అగ్రికల్చర్ యొక్క సెన్సెస్ అనేది ఏ విధంగా ఉంది చూద్దాము. ఇప్పుడు మార్జినల్ ఫస్ట్ వన్ ఏముంది, మార్జినల్లో ఎంతమంది ఉన్నారు 2015-16లో 64.6% ఉంటే, ఇది నెక్స్ట్ 2021-22కి వచ్చేసరికి 68.7%గా ఉంది. అంటే ఇది పెరిగింది, ఇంక్రీజ్డ్. నెక్స్ట్ స్మాల్ 23.7% ఉంటే తర్వాత 22.7%కి వచ్చింది, అంటే తగ్గింది, డిక్రీజ్డ్. నెక్స్ట్ సెమీ మీడియం గల రైతులు ఎంతమంది ఉన్నారు అంటే 9.5% ఉన్నారు, తర్వాత 7.1%కి వచ్చింది, అంటే తగ్గింది, డిక్రీజ్డ్. నెక్స్ట్ మీడియం 2.1, ఇక్కడ 1.4%, అంటే తగ్గింది, డిక్రీజ్డ్. నెక్స్ట్ లార్జ్ 0.2% ఉన్నారు, ఇక్కడ 0.1%, అంటే తగ్గింది, డిక్రీజ్డ్. నెక్స్ట్ చూసుకుంటే జిల్లాల వారీగా సగటు భూమి పరిమాణాలు ఏ విధంగా ఉంది చూద్దాము. ఫస్ట్ వన్ ఇక్కడ ఈ చార్ట్ చూస్తే ఫస్ట్ ఈ బాక్స్లో ఏముంది, అత్యధిక సగటు భూ కమత పరిమాణం గల జిల్లాలు ఏంటి, ఇటు పక్కన చూస్తే అత్యల్ప సగటు భూ కమత పరిమాణం గల జిల్లాలు ఏమిటి. ఇక్కడ ఫస్ట్ అత్యధికంగా కలిగినవి ఏంటి, 5 జిల్లాలు. ఒకటి ఆదిలాబాద్, కొమరంభీం, మూడవది భద్రాద్రి కొత్తగూడెం, 4వది జోగులాంబ గద్వాల్, 5వది నారాయణపేట్. ఇవి ఆర్డర్లో, ఈ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి, అత్యధిక సగటు భూ కమత పరిమాణం గల జిల్లాలు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అత్యల్ప సగటు భూ కమతం పరిమాణం కలిగిన జిల్లాలు ఏవి అంటే మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ. ఈ ఆర్డర్లోనే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఆర్డర్ అనేది మిస్ కావద్దు. నెక్స్ట్ తెలంగాణలో వర్షపాతం రెయిన్ఫాల్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో 2023-24లో 994.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 919 మిల్లీమీటర్ల కంటే 8% ఎక్కువ. నెక్స్ట్ స్థూల సాగు భూమి విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో మరి భూమి విస్తీర్ణం అనేది ఏ విధంగా ఉంది అంటే 2014-15లో 131 లక్షల ఎకరాలు ఉంటే అది 2021-22 నాటికి 198 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఎంత శాతము, 51%కి పెరిగింది. 2022-23లో స్థూల సాగు విస్తీర్ణం 222 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఎవరైతే డీప్గా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి, ఒక్కసారి రోజుకొకసారి చూసుకున్నా సరిపోతుంది, ఈజీగా వస్తాయి ఇవి. ఇక్కడ వానాకాలం యాసంగిలో ప్రధాన పంటల స్థూల సాగు భూమి విస్తీర్ణం ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనం కొన్ని చూసుకుందాము. ఫస్ట్ వానాకాలంలో స్థూల సాగు విస్తీర్ణం 2014-15లో అయితే వరి విస్తీర్ణం 22.04 ఉంది. అదే లాస్ట్కి వస్తే లాస్ట్ ఇయర్లో ఇక్కడ 2022-23లో 44.3% ఉంది. అదే ప్రతి చూస్తే ఇక్కడ 40.55% ఉంటే ఇది 34.8%గా ఉంది. ఇక్కడ ఫస్ట్లో మొక్కజొన్న 12.50 ఉంటే ఇక్కడ 2022-23లో 4.23% ఉంది. అదే కందులు 5.2% ఉంటే ఇక్కడ 3.83% ఉంది. అదే సోయాబీన్ 5.81 ఉంటే
ఇక్కడ 3.39% ఉంది. ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉంది కదా ఇవన్నీ. ఇక్కడ ఇది చూసుకుంటే ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ క్రాప్స్ 2022-23లో తెలంగాణ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఎట్లా ఉంది అనేది చూస్తా. ఇట్లా ముఖ్యమైన పంటలు ఏవి? వరి, పత్తి, మొక్కజొన్న. వీటి సాగు విస్తీర్ణం 122. ఇక్కడ పత్తి దొక్కది 50.03 lakhs, మొక్కజొన్న 12.74 lakh acres. ఈ ఉత్పత్తి అనేది ఇవి నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఉత్పాదకత ఏ విధంగా ఉంది? ఉత్పాదకత ముఖ్య పంటల దిగుబడి వాటి యొక్క ఉత్పాదకత ఏ విధంగా ఉంది? ఇది ముఖ్య పంటల దిగుబడి వాటి యొక్క ఉత్పాదకత ఎట్లా ఉంది అనేది ఈ చార్ట్లో కనిపిస్తుంది కదా, చూడండి. ఇదంతా అన్ని పంటల యొక్క దిగుబడి. ఇది మొత్తం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఒక్కసారి మనం మంచిగా చదువుకుంటే గుర్తుంటుంది, ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి. మీరు ఎంతమంది నాకు వీడియో చూస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని ఉంటుంది.